స్ట్రిక్ట్గా ఉండాలన్న భావన తరగతే ఇది, ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. ఇదివరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే జర్నలిస్టులు ముందుండేవారు, కొద్దిగా అటు ఇటుగా నిర్వహించటానికి వచ్చే మంత్రులు, రాజకీయ నాయకులు లేకపోతే ప్రజా సంఘాల నాయకులు అటు ఇటుగా ఉండేవారు. ఇప్పుడు రివర్స్ అయింది కదా, వారు కూర్చుంటారు, మనం వెళ్తే చెప్తారు. ఆ పరిస్థితి మనకు ఉండకూడదు. జర్నలిస్టులకి ఖచ్చితంగా క్రమశిక్షణ ఉండకపోతే మన నిత్య జీవితానికి ప్రొఫెషన్కు రెండవది, కానీ జీవితానికి ప్రధానమైనది. టైం పాటించాల్సిందే. ఎమర్జెన్సీ మీకు గుర్తుందా? ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన వాళ్ళే అనుకుంటాను కదా ఎక్కువ మంది. 76 డేట్ ఆఫ్ బర్త్, 75 తర్వాత వచ్చిన వాళ్ళే. అంతకు ముందు ఉన్నారు, తెలియదు. ఎమర్జెన్సీ అంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ. పత్రికలు లేవు, సభలు లేవు, సమావేశాలు లేవు, గుమిగూడటానికి లేదు. అత్యవసర పరిస్థితి. ఆ పరిస్థితుల్లో జగజ్జీవన్ రామ్ గారు అగ్రికల్చర్ మినిస్టర్గా హైదరాబాద్ రాజేంద్ర నగర్ వచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచారు. మేమంతా రాజేంద్ర నగర్ వెళ్ళాం. 11:30 ప్రెస్ కాన్ఫరెన్స్. 12 గంటల వరకు చూసాం, అరగంట. ఆ రోజుల్లో ఎమర్జెన్సీ అంటే అధికార వర్గం భయకంపితులుగా ఉండేవారు, ప్రజలు ఆ రకంగానే ఉండేవారు. అరగంట చూసి వచ్చేసేసాం. ఎమర్జెన్సీలో అంటే మన క్రమశిక్షణ మనకు ఉండాలి, వారి క్రమశిక్షణ వారికి ఉండాలి. ఆలస్యం అయితే చెప్పేవాళ్ళు, ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఉంది. అంటే అంత మన విశ్వసనీయత, మన క్రమశిక్షణ, మన అవగాహన పెరిగితే ఎవ్వరికీ తల ఉంచాల్సిన పని లేదు. అగ్రికల్చర్ మినిస్టర్ అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ చేశాడు. దేశంలో పెద్ద పేరున్న నాయకుడిగా. అంబేద్కర్ తర్వాత జగజ్జీవన్ రామ్ పేరేగా. అందుకనే మిత్రులకు విజ్ఞప్తి చేసేది, we must follow some rules, some discipline, some క్రమశిక్షణ. 40కి అంటే పొద్దున చెప్పాను, రంగాచారి గారు మిత్రులంతా 50కి వేయించారు. సర్లే, 50 నుంచి 60కి పోయింది, 60 నుంచి 80కి పోయింది, 84, 90, 100 అయింది. ఎంతమంది వచ్చారో చూడండి. ఇది మీ జిల్లా నుంచే మాకు ఈ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఆలోచించాలి ఫ్రెండ్స్. మనది 4th ఎస్టేట్ అంటాం. రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో 4 అంగాలు ఉన్నాయి. 4 ఎస్టేట్స్ అంటారు. ఈ 4 ఎస్టేట్స్లో ముందు లెజిస్లేచర్, లా చేసిన వాళ్ళు మిత్రులు ఉండాలా. లెజిస్లేచర్
రాజ్యాంగంలో 4 అంగాల్లో, ప్రజాస్వామ్యంలో చెప్పుకునే 4 అంగాల్లో లెజిస్లేచర్ ఒకటి. జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, లెజిస్లేచర్ అంటే చట్టసభలు, జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం. కార్యనిర్వాహక వర్గం అంటే ఎవరో తెలుసుగా? ప్రభుత్వ అధికార వర్గం. చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, సెక్రటరీలు, కింది నుంచి పై వరకు ఉండేటటువంటి వర్గాన్ని కార్యనిర్వాహక వర్గం అంటాం. చట్టసభలు అంటే తెలుసుగా? శాసనసభకు ఎన్నుకునేవాళ్ళు, శాసన మండలికి ఎన్నుకునేవారు, లోకసభకు ఎన్నుకునేవారు, రాజ్యసభకు ఎన్నుకునేవారు. ఈ చట్టసభలు, చట్టాలు ఎవరైతే చేస్తారో వారు చట్టసభకు సంబంధించినటువంటి సభ. ఈ దేశంలో రాజ్యాంగం మౌలికమైంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు రూపొందించాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు వస్తే న్యాయ వ్యవస్థ దోక్షం చేసుకుంటుంది. ఇది ప్రజలకి, రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాబట్టి పట్టేస్తున్నాం అంటారు. ప్రజలతో ఎన్నుకోబడేది చట్టసభలు కాబట్టి ప్రజల భావాలను ప్రతిబింబించేది లెజిస్లేచర్. ఆయనకు చదువు వచ్చినా రాకపోయినా, మనం విమర్శించే, డబ్బులు తీసుకుని ఓటేసినా, మద్యం దాగి ఓటేసినా, ఏ రకంగానైనా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు. ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు చేసే చట్టాలు ప్రజల సంక్షేమానికి రూపొందించబడతాయి. ఆ చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా లేదా రాజ్యాంగానికి వ్యతిరేకమైనదిగా ఉన్నాయి అని ఎవరైనా భావిస్తే కోర్టు తలుపులు తట్టి పిటిషన్ వేస్తే పరిశీలించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని కొట్టేయటానికి జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ముందుకొస్తుంది. చట్టసభలు రూపొందించినటువంటి చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, అక్కడి నుంచి కిందికి పర్క్యులేట్ కావటం, కిందికి. ఈ మూడింటిని 3 ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ అంటాం. ఈ రాజ్యానికి 3 వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు 4th ఆర్గాన్ అన్నాగా, ప్రజాస్వామ్యంలో 4 అంగాలని చెప్తుంటారు. ఈ 4వ అంగం, 4th ఆర్గాన్ ఈజ్ మీడియా. ఫోర్త్ ఆర్గాన్ ఈజ్ పత్రికలు, ప్రసార సాధనాలు, ఎలక్ట్రానిక్ మీడియా. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది కాబట్టి వెల్లడించేటి అన్నీ మీడియా భావాలుగా వస్తాయి. పౌరులకున్న హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన ఏర్పడ్డటువంటి ఈ రాజ్యాంగంలో 4th స్టేట్ మీడియా లేదా ప్రెస్ ఎక్కడా లేదు. మరి ఎట్లొచ్చింది? ఎవరు మీరంటే విలేకరులు అంటారు, ఎవరు మీరంటే ప్రెస్. ఏమని చెప్పుకునేది? మన రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో రాజ్యాంగ పరిషత్తు చర్చ జరిగింది. స్వతంత్రానికి ముందు పత్రికల బాధ్యత, స్వాతంత్రం కొరకు స్వతంత్ర ఉద్యమాన్ని ప్రజల్లో
రేకెత్తించటానికి, చైతన్యపరచటానికి, సమాచారాన్ని అందించటానికి ఏకైక సూత్రంగా ఆనాడు 1947కు ముందున్నటువంటి పత్రికలు పనిచేశాయి. సంఘటనలు జరిగితే సమాచారం ఇవ్వటము, ఘటనలు జరిగితే రాయటము, ప్రసంగాలు ప్రచురించటము అది ఒక ఎత్తు. కానీ మార్గమంతా ఈ దేశానికి, భారతదేశానికి బ్రిటిష్కి వ్యతిరేకంగా స్వాతంత్రం ఎట్లా తీసుకురావాలా అనేదే ధ్యేయంగా ఉద్యమం జరిగింది. మన దగ్గర అయితే నైజాం ఆ తర్వాత, స్వతంత్రం తర్వాత మనకు ఒక ఆలస్యంగా 1 సంవత్సరం తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది హైదరాబాద్ రాష్ట్రంలో. ఈ చర్చ జరిగినప్పుడు స్వతంత్రం వచ్చింది, ఇవాళ మీడియా పాత్ర అభివృద్ధి మీద ఉంటుంది, దేశం ఏ రకంగా ముందుకు పోవాలా, దేశంలో ప్రజల సమస్యలు ప్రతిబింబించేది ఏ సంస్థలుగా ఉంటాయి, అభివృద్ధి మార్గాన్ని నిర్దేశించాల్సింది, ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించాల్సింది, ప్రజల మనోభిప్రాయాన్ని తెలియజేయాల్సింది, ప్రజలకి ఏది మంచిది అని చెప్పగలిగేది, ప్రభుత్వాలు చేసే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తి చూపటానికి ఇవాళ మీడియా ఆ పాత్రను స్వతంత్ర భారతదేశంలో పోషించాల్సిన కర్తవ్యంగా రాజ్యాంగ పరిషత్తు భావించింది. అందువల్ల కొంతమంది భావ ప్రకటన, ఫండమెంటల్ రైట్స్ అంటాము, ప్రాథమిక హక్కులు, ఆర్టికల్ 19 అంటే ప్రజాస్వామ్య దేశాలంతటా వాళ్ళ రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అంటే పౌరుల ప్రాథమిక హక్కుల గురించి, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ గురించి రాసి ఉంటాయి. ప్రపంచంలో అన్నిటి ఆర్టికల్ 19. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న దేశాలన్నీ దాదాపు 180-190 దేశాలు సభ్యత్వం ఉన్నాయి. ఆ దేశాలన్నింటా ప్రాథమిక హక్కులు అంటే ఆర్టికల్ 19. ఆ ఆర్టికల్ 19లోనే ఆస్తి హక్కు, ఏం చదువుకోవాలా, ఉద్యోగ హక్కు, ఏం చేయాలా, ఏ వ్యాపారం చేయాలా, స్వేచ్ఛ. భారతదేశ పౌరుడికి ప్రభుత్వం నిర్దేశించలేదు, ఆదేశించలేదు, కోర్టులు నిలబెట్టలేవు, నువ్వు ఈ వ్యాపారమే చేయాలా, ఈ విద్యనే చదువుకోవాలి, ఈ మతంలోనే ఉండాలి అని నిర్దేశించే శక్తి వ్యక్తులుగా ప్రజలకు ఉంటుంది తప్ప సంస్థలుగా ఎవరికి హక్కు లేదు. అట్లాగే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(a అంటే పౌరులకున్న హక్కు, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను పొందుపరచబడింది. రాజ్యాంగ పెద్దలు పత్రికా స్వేచ్ఛ అని అక్కడ రాయాలి. చర్చ జరిగింది. కొంతమంది ఈ పత్రికా స్వేచ్ఛను రాజ్యాంగంలో పెట్టాలని చెప్పి కొంతమంది సభ్యులు ప్రతిపాదించారు. మెజారిటీ సభ్యులు ప్రతిపాదించారు. ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగ పరిషత్తు ప్రొసీడింగ్స్ చదివితే ఎవరు ఏం మాట్లాడింది మనకు అర్థమవుతుంది. జనరల్ ఒపీనియన్ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛలోనే అంతర్భాగంగా పత్రికా స్వేచ్ఛ అనేది కూడా రాయాలా, స్పష్టత ఇవ్వాలా అని చెప్పి భావిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించాడు. ఇది పెట్టడానికి వీల్లేదు, తన భావాన్ని వ్యక్తీకరించాడు.
ఇది మరి స్వతంత్ర భారతదేశం. ఈ భారతదేశంలో ప్రెస్కి, మీడియాకి స్వేచ్ఛ ఉండాలంటే మీడియా ప్రజల తరఫున, ప్రజల పక్షాన వాణిగా విలసిల్లాలంటే రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అనే దాన్ని పొందుపరచకూడదు అని చెప్పాడు. రాజ్యాంగంలో పొందుపరిస్తే ఏమిటి అభ్యంతరం అంటే, ఈ 3 అంగాలు, 3 ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ అన్నామే, చట్టసభలు, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. చట్టసభలకి ఎవరొస్తారు? నాయకులు వస్తారు, రాజకీయ పార్టీ ప్రతినిధులు వస్తారు, సంఘ సేవకులు వస్తారు. ఎట్లా ఎన్నుకోబడతారు? మార్గదర్శకాలు ఉన్నాయిగా. 21, కొన్నిటికైతే 21 సంవత్సరం, ఓటు వేయటానికి 18 సంవత్సరాలు, ఎన్నిక కావటానికి 21 సంవత్సరాలు, పార్లమెంట్కి అయితే 25 సంవత్సరాలు, 5 సంవత్సరాల పాటు ఒక నిర్దేశ సూత్రాలు ఉన్నాయిగా. రాజ్యాంగంలో చట్టాలు రూపొందించారు. న్యాయ వ్యవస్థ అయితే న్యాయమూర్తి ఏం చదవాలా? లా చదవాలిగా, ప్రాక్టీస్ చేయాలిగా. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం అయితే చీఫ్ సెక్రటరీ కావాలంటే, కలెక్టర్ కావాలంటే, డీజీపీ కావాలంటే, ఎస్పీ కావాలంటే, సూపరింటెండెంట్ కావాలంటే, ఇంజనీర్ కావాలంటే ఉండాలిగా. అందుకని బాబాసాహెబ్ ఏం చెప్పాడంటే, మనం గనక మీడియాని 4th స్టేట్గా రాజ్యాంగంలో పొందుపరచాలంటే పెట్టాలిగా. న్యాయ వ్యవస్థకు పెట్టారు, కార్యనిర్వాహక వర్గానికి ఉంది చట్టం, చట్టసభలకు ఎవరు ఎన్నిక కావాలన్నది రాసింది. జర్నలిస్టు కావాలంటే చదువు రాకున్నా పర్వాలేదు, ఉందా లేదా? ఏంటి, ఒకవేళ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఏదో పెట్టాలిగా. జర్నలిజం ముందు చెప్పామే, పబ్లిక్ గుడ్, ప్రజా ప్రయోజనాన్ని కాంక్షించేది. జర్నలిజం ప్రజల మనోభావాల్ని ప్రతిబింబించేది. జర్నలిజం ప్రజలకు ఏది మంచిది అని ఎడ్యుకేట్ చేసేది. జర్నలిజానికి టు ఇన్ఫార్మ్, సమాచారాన్ని అందించటం, టు ఎడ్యుకేట్, చైతన్యపరచటం, టు ఎంటర్టైన్, ఆనందపరచటం. అంతే. టు ఇన్ఫార్మ్, టు ఎడ్యుకేట్, టు ఎంటర్టైన్, దట్ ఈస్ జర్నలిజం. ఎవరు తరఫున ఉండాలా? చట్టసభల్లో మెజారిటీ పార్టీ ప్రభుత్వాన్ని వెళ్తుంది. ప్రభుత్వాన్ని ఏలేవారు వారి విధానాల ప్రకారంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసే విధంగా ఎగ్జిక్యూటివ్ వ్యవహరించాల. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వారి మేనిఫెస్టో ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టో. ఇది అమలు పరచాలని చెప్పితే ప్రధాన కార్యదర్శి నేను అమలు పరచను అని చెప్పగలుగుతారా? కలెక్టర్ నేను అమలు పరచను అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద సబార్డినేట్ ఫర్ ది
ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద సబార్డినేట్ ఫర్ ది లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఈ సబార్డినేట్ ఫర్ ది జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థ ఇచ్చే ఆదేశాలను అమలుపరచాలా, ప్రభుత్వము ప్రజాప్రభుత్వం ఇచ్చేటటువంటి చేసిన నిర్ణయాలను ఆదేశాలను అమలుపరచాలి. మరి రాజ్యాంగంలో మీడియాని పొందుపరిచారు. ఎవరి ఆదేశాల ప్రకారంగా నడచాలా? వస్తుందిగా. డిపిఆర్ఓ నిన్న ఏం చేసేవాడు? మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు వచ్చారు, పలానా సభలో మాట్లాడబోతున్నారు, మీరంతా తప్పనిసరిగా హాజరై మొదటి పేజీలో కలర్ బొమ్మలు వేయాలని చెప్పి ఆదేశిస్తాడు. అంతేగా. ఇప్పుడుందా అది? అందుకని మన రాజ్యాంగ పెద్దలు దీర్ఘంగా ఆలోచించి మీడియా ఎవరి వైపున దేని కొరకు ఎవరి కొరకు ఉండాలన్న అత్యున్నత ఆశయాన్ని, పూర్తి విశ్వాసాన్ని పెట్టింది రాజ్యాంగ పరిషత్. మీడియా అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉండాల్సిందే. మీడియా స్వేచ్ఛను అరికట్టడానికి ఏ రకంగా అవకాశాలు ఉండకూడదని చెప్పి ఉద్దేశించింది. అందువల్ల ఇవాళ 75 ఏళ్ళైనా పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచలేదు. 1950-47 తర్వాత 52-53 ప్రాంతంలో ఒక కేసు వచ్చేసింది. క్రాస్ రూట్స్ అనే ఒక పత్రిక, వీక్లీ ముంబై నుంచి వచ్చేటటువంటి పత్రిక, ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి టిటి కృష్ణమాచారి మీద ఒక వార్త రాసింది. టిటి కృష్ణమాచారి గారు తనకున్నటువంటి టీటీకే ఇండస్ట్రీస్కి, పరిశ్రమలకు అనుగుణంగా రాయితీలు పొందటానికి కేంద్ర బడ్జెట్లో కొన్ని ప్రొవిజన్స్ పెట్టుకున్నాడు అని చెప్పి ఆరోపణ చేసింది. అప్పుడు ఆంధ్ర కూడా మద్రాస్ ప్రొవిన్స్లో భాగం ఉంది. మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ రాష్ట్రం మనకి. అది హైకోర్టు అక్కడ కోపం వచ్చేసి తమిళనాడు మద్రాస్ ప్రభుత్వము కోర్టుకెక్కి దీన్ని బ్యాన్ చేసింది. పత్రికని మా ప్రాంతంలో దీని సర్క్యులేషన్ ఉండటానికి లేదు, దీన్ని పంచటానికి లేదు, దీని తరఫున ప్రతినిధి ఉండటానికి లేదు అని చెప్పి నిషేధం విధిస్తే ఆ పత్రిక సంపాదకుడు హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని సమర్థించింది. అంత పెద్ద మనిషి మీద మీరు ఆరోపణ చేస్తారా? అందులో కొత్త దేశము, కొత్త స్వతంత్రము, మీకెంత ధైర్యము అన్న రీతిలో హైకోర్టు ప్రభుత్వాన్ని సమర్థించింది. అక్కడ ప్రశ్నలు వేశారు. ఈ పత్రికా స్వేచ్ఛ అని చెప్తున్నారే, ఎక్కడుంది ఆ పత్రికా స్వేచ్ఛ? మాకు చట్టం కానీ రాజ్యాంగం కానీ చూపించమన్నారు. హైకోర్టులో వాదన, ఎక్కడుంది పత్రికా స్వేచ్ఛ? ఎక్కడుంది రాజ్యాంగంలో? ఏ ప్రకరణలో ఉంది? ఏ ఆర్టికల్లో ఉంది? చూపించండి అని చెప్పి ప్రశ్నించారు. అందుకని ఇది ప్రభుత్వం చేసిన చర్యను సమర్థిస్తున్నానంటే అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. రమేష్ థాపర్ ఎడిటర్, తాను ఎడిటర్ రమేష్ థాపర్. సుప్రీంకోర్టు చెప్పింది వాదనల తర్వాత, పత్రికా స్వేచ్ఛ
పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగం అని చెప్పేసి ఏదైతే రాజ్యాంగ పరిషత్ పెద్దలు డాక్టర్ అంబేద్కర్ స్పష్టంగా తమ చర్చల్లో నిర్దేశించారో దాన్ని సుప్రీంకోర్టు ప్రతిబింబించింది. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a)లో అంతర్భాగం. చాలా స్పష్టమైనటువంటి ఇది చేయటంతో ఇవాళ ఎవ్వరూ ఎక్కడుంది మీ స్వేచ్ఛ అని అడిగేవారు ఎవరు లేరు. అంటే పత్రికా స్వేచ్ఛ సామాన్యులకు ఇచ్చిన స్వేచ్ఛలో అంతర్భాగమేనని చెప్పారు. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆర్టికల్ 19(1)(a). ఇవాళ దాని మీద ప్రశ్నలు కేసులు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, మీకు ఎక్కడుంది స్వేచ్ఛ అనే ప్రశ్నలు ఇక ఉదయించటం లేదు. అందుకని రాజ్యాంగం మనకు పత్రికా స్వేచ్ఛకు భావ ప్రకటన స్వేచ్ఛ అని చాలా స్పష్టం చేసింది. కాబట్టి ఆ ప్రశ్నలు లేవు. కానీ కొంతకాలం తర్వాత ఎమర్జెన్సీలో భావ ప్రకటన స్వేచ్ఛ మీదనే దాడి జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని జైల్లో వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు పెట్టకూడదని చెప్పారు. పత్రికలు ప్రభుత్వం చెప్పే ప్రెస్ నోట్లనే మీరు రద్దు చెప్పారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఒక్కరే మాట్లాడేదాన్ని వేయాలి తప్ప మంత్రుల సమాధానాలు కానీ సభ్యుల ప్రశ్నలు కానీ మీరు వేయటానికి వీల్లేదన్నారు. పెద్ద గగ్గోలు దేశంలో జరిగింది. పత్రికలు నిరసన చెప్పాయి. దేశంలో అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఏం చేయాలా అనుకుని నిరసన తెలపటానికి భారతదేశ వ్యాపితంగా ఉన్న పత్రికలన్నీ ఏకమై ఒకరోజు నిరసన సభ కూడా పెట్టడానికి లేదు. అందుకని ఒకరోజు పేపర్ హెడ్డింగ్ కలర్లో ఉన్నా కూడా బ్లాక్లోనే మాస్టెడ్ అంటాం కదా, ఆ మాస్టెడ్ కూడా బ్లాక్లోనే పెట్టాలా. మొదటి పేజీనంతా బ్లాక్గా చేసేసేయాలి, అక్షరాలు లేకుండా. టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ యాక్షన్ అండ్ సెన్సార్షిప్. ఆ తర్వాత పరిణామాలు మనకంత తెలుసు. ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. జనతా ప్రభుత్వం వచ్చింది. సరే, కలబురగా ప్రభుత్వంగా అది కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఇందిరాగాంధీ గెలిచింది. ఇన్ బిట్వీన్ మొత్తము జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్, ఎడిటర్సు, ప్రొప్రైటర్సు, ఆల్ వెల్ మీనింగ్ పీపుల్ ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పెట్టాలని చెప్పి ఆందోళన జరిగింది. ఆ స్వేచ్ఛను పెడితే మరో రకంగా ఉండేది అని చెప్పి అమెరికాలో దాదాపు 100 సంవత్సరాల తర్వాత పత్రికా స్వేచ్ఛను రాజ్యాంగంలో ఫస్ట్ అమెండ్మెంట్ అనే రాజ్యాంగానికి, అమెరికా రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ పత్రికా స్వేచ్ఛ కల్పించటానికి మొదటి సవరణ చేశారు. మన భారతదేశంలో కూడా ఆ సవరణ రావాలని చెప్పి పెద్ద ఆందోళన జరుగుతున్న సమయంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాజనీతిజ్ఞులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు చర్చించి ఇది ఈ ఆందోళనకు కారణము ఎమర్జెన్సీ కాబట్టి
రాజ్యాంగంలో 2 రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి. అత్యవసర పరిస్థితి రాజ్యాంగం ద్వారా 2 సందర్భాలలో విధించడానికి అవకాశం ఉంది. మొదటిది ఎక్స్టర్నల్ అగ్రెషన్, విదేశాలు మన మీద దాడి చేయటానికి ప్రయత్నించినప్పుడు, దాడి చేసినప్పుడు, దాడి చేసే ప్రయత్నాలు ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది రాజ్యాంగం ప్రకారంగా. రెండవది ఇంటర్నల్ ఎమర్జెన్సీని ఎప్పుడు విధిస్తారంటే, ఇంటర్నల్ ఎమర్జెన్సీ కూడా రాజ్యాంగంలో ఉంది. ఆ ఇంటర్నల్ ఎమర్జెన్సీని దేశంలో అల్లకల్లోలం జరిగితే, మత కల్లోహాలు జరిగితే, దేశంలో రక్తపాతం అయితే, ఆ స్థితిలో శాంతి భద్రతలు కట్టుబాటు చేయటానికి ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉంది. ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఆనాడు విధించినటువంటి. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని ఎవరు వ్యతిరేకించలే. అందువల్ల ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ని ఎత్తేద్దామని తీర్మానం చేశారు. రాజ్యాంగ సవరణ చేసేసారు. ఇవాళ భారతదేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించే అవకాశాలు ఇక లేవు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ మీద, పత్రికా స్వేచ్ఛ మీద, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఆంక్షలు విధించే అవకాశాలు ఇక లేవు మన రాజ్యాంగాన్ని. అందువల్ల పత్రికా స్వేచ్ఛకు ఇంకా ప్రత్యేకంగా పెట్టాల్సిన పని లేదని చెప్పి నిర్ణయించాం. దేశాలు నాది, చైనా ఒకసారి చేసింది, పాకిస్తాన్ ఒకసారి చేసింది, మళ్ళీ మన ప్రయత్నాలు చేశాయి. అలాంటప్పుడు యుద్ధాలు జరిగితే మాత్రం ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని విధించే అవకాశాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం మొన్న సింధూర్ సందర్భంగా మీరంతా చూశారుగా. అంతకుముందు మన ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు వార్ జోన్కి వెళ్తే డిఫెన్స్ వాళ్ళు బ్రీఫ్ చేసేవాళ్ళు, చూసినవి రాసేవాళ్ళు, మన దేశానికి అనుగుణంగా వ్యవహరించేవారు. మన జరిగిన సింధూర్లో అదేం లేదు. అధికార ప్రతినిధి చెప్పిందే దేశమంతా రాశారు. ఇది దేశ ప్రయోజనాల దృష్ట్యా అవసరం అవుతుంది. అందుకని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని మనం వ్యతిరేకించేది లేదు. ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇంకా వచ్చే అవకాశం లేదు. అందుకని ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకి, భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమైనటువంటి పత్రికా స్వేచ్ఛకి డోకా లేదు అనేది ఎవరు ఏ చట్టం చేసినా, కేంద్ర ప్రభుత్వం చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా కోర్టు తలుపులు తడితే దాన్ని కొట్టేస్తారు. ఇది ప్రధానమైనటువంటి మన దేశంలో స్వతంత్రానికి, ప్రజాస్వామ్యానికి మూల భాగంగా ఉన్న 4th ఎస్టేట్ని ఏ రకంగా ఎవ్వరూ అణిచివేయటానికి అవకాశాలు లేవు. రెండో వైపున మరి అదుపు అడ్డు లేదా? స్వేచ్ఛ అంటే పూర్తి స్వేచ్ఛనా? ఇంకా ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరినైనా తన్నొచ్చు, ఎవరి ఎవరైనా రాయొచ్చు. పౌరులకు కూడా నిబంధనలు ఉన్నాయి. ఆర్టికల్ 19(1)A ఏ హక్కు అయితే పౌరులకు కల్పించిందో అదే రాజ్యాంగం సెక్షన్ 2 రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. నాకు స్వేచ్ఛ ఉంది అని చెప్పి, రండి శ్రీనివాస్ గారు, వెల్కమ్. నాకు స్వేచ్ఛ ఉంది అని చెప్పి దాడి చేస్తారా? నా చేతిలో కర్ర ఉంది, నా
నువ్వు నాకు వ్యతిరేకం. స్వేచ్ఛ ఉంది అని చెప్పి, పత్రికా స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించింది, సుప్రీంకోర్టు కల్పించింది అని చెప్పి మన ఇష్టమైన రీతిలో ప్రతిష్టను, వ్యక్తుల ప్రతిష్టను, సంస్థల ప్రతిష్టను తీసే హక్కు ఎవరికి లేదు. స్వేచ్ఛగా నేను రాస్తాను, నేను చూపిస్తాను, నేను ప్రకటిస్తాను, చట్టాలు ఒప్పుకో. కొన్ని సందర్భాల్లో వాస్తవాలు కూడా అంగీకరించడు. కొన్ని సందర్భాల్లో వాస్తవాలు చెప్పటం తప్ప చూపించడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో తెలిసినా కూడా రాయటానికి వీల్లేదు. చట్టంలో అలాంటి ఆంక్షలు ఉన్నాయి. మనను రక్షించే చట్టం ఏం లేదు. విలేకరి ఎవరు? మీరు జర్నలిస్ట్. ఎంత గట్టిగా చెప్పినా ఏ చట్టము మనల్ని రక్షించదు. రాజ్యాంగంలో ఉన్న 3 అంగాలు ఉన్నాయే, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి రక్షణలు ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధి శాసనసభలో కానీ, లోకసభలో కానీ, శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, రాజ్యసభలో కానీ చైర్మన్, స్పీకర్, సభాపతి అనుమతిస్తే ఏ మాటలైనా మాట్లాడవచ్చు. ఎవరి ప్రతిష్టకు నష్టం చేసినా, అవకాశం కల్పిస్తే ఎవరి ప్రతిష్టనైనా దెబ్బతాకొచ్చు, ఎవరికైనా ఇబ్బంది కలగవచ్చు. వారి మీద కేసు పెట్టడానికి లేదు. పార్లమెంట్ మెంబర్ మీద, రాజ్యసభ మెంబర్ మీద నువ్వు హౌజులో మా సంస్థకు నష్టపరిచావు, మా సంస్థను దురుద్దేశంతో ఇది చేశావు అని చెప్పి, మా పరువు తీశావు అని చెప్పి కేసు పెట్టడానికి లేదు. వాళ్ళకి ఆ రక్షణ ఉంది. హౌజులో జరిగిన ప్రొసీడింగ్స్, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మాట్లాడిన ప్రొసీడింగ్స్ మాత్రం యథాతథంగా రాసిన, సంక్షిప్తంగా రాసిన, వాస్తవాన్ని ప్రతిబింబిస్తే రాసిన పత్రికలకి, చూపినటువంటి మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి రక్షణలు ఉన్నాయి. ఆ మేరకు మనకు శాసనసభ, లోకసభ ప్రొసీడింగ్స్ని రాస్తే వారికి ఏ రక్షణ ఉందో పత్రికలకి, మీడియాకి ఆ రక్షణ మాత్రం ఉంది. ఒక జడ్జి మీద కేసు పెట్టండి, ఏ పోలీస్ స్టేషన్ తీసుకుంటుందా? సిట్టింగ్ జడ్జిలకు రక్షణ ఉంది, వాళ్ళకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. సిట్టింగ్ జడ్జి అయితే ఒక ఉద్యోగికి రక్షణ ఉంది. ఇంట్లో మీటర్ చూడటానికి ఎలక్ట్రిసిటీ అతను వస్తాడు అనుకో, మీటర్ రీడింగ్కి చూడటానికి వీల్లేదు, నెట్టేయండి, ఏం జరుగుతుంది? ఏం జరగదా? తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తే అడ్డు తగిలాడని కేసు పెట్టేస్తాడు. ఒక జర్నలిస్ట్ని కొట్టాడు అనుకోండి ఎవరన్నా, జర్నలిస్టుని కొడితే సామాన్యుడికి ఏ దెబ్బ దాకింది, మీకు అదే దెబ్బ. జడ్జిని కొడితే గాయం కాకుండా తిట్టిన నేరం. ఒక ఉద్యోగిని అడ్డుకుంటే సర్వీస్ నిబంధనలు అడ్డం వస్తాయి.
ఒక శాసనసభ్యుడి మీద. అందుకని మనం ఎంత గట్టిగా జర్నలిస్ట్ అని చెప్పినా, విలేకరుని అని చెప్పినా, సామాన్యుడికి ఏ హక్కు ఉందో, ఏ భద్రత ఉందో విలేకరులకు కదా. ఎప్పుడు ఉంటుంది అంటే, అయ్యో ఆ విలేకరుని కొట్టారట, ఎక్కడి నుంచి వస్తుంది ఆ సానుభూతి? అదే మన రక్షణ. ప్రజల సానుభూతి ఉంటే తప్ప మన రాజ్యాంగ పరిషత్తు నేతలు, సభ్యులు, దానికి నాయకత్వం వహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దృక్పథం, మీడియా ప్రజల పక్షాన ఉండాలి, మీడియా ప్రజల ఆదరణ పొందాలా, మీడియా ప్రజల సమస్యలను ప్రతిబింబించాలా, మీడియా ప్రజల మనోభావాలను వెల్లడించాలా అన్న వస్తే సహజంగానే ఏం చేశాం? యాదగిరిని మీకు గుర్తుందా? ఇక్కడ యాదగిరిని ఒక కళ్ళు మాఫీ హత్య చేస్తే మెదక్లో. ఇప్పుడు ఆయన చౌహాన్ గారు నన్ను మొన్న గుర్తుపెట్టారు. ఈ ప్రమాణ స్వీకారం అప్పుడు వెళ్తే లేచి వచ్చి నన్ను గుర్తున్నానా అన్నాడు. అంటే నేను చౌహాన్ మెదక్ ఇన్సిడెంట్ గుర్తు చేశాడు. మీటింగ్ పెట్టి ఛాలెంజ్ చేసి వచ్చాం, నీ దగ్గర తుపాకు ఉందేమో, ఈ తెలంగాణ నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ అని చెప్పొచ్చాం. మీటింగ్ పెట్టనీయనంటే ఎవరి సపోర్ట్ ఉంది మనకి? తుపాకి సపోర్ట్ ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ ఉందా? ప్రజల సపోర్ట్. వాస్తవాలు రాస్తే కళ్ళు మాఫియాని చంపింది. ఇప్పుడున్నారో వారు లేరు. డిసిసి అప్పుడు అధ్యక్షుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీదనే మొత్తం చుట్టుకుంది, వారికి చుట్టుకుంది. అప్పుడు ప్రభుత్వం కూడా సానుకూలంగా 10 లక్షల రూపాయలు నక్సలైట్లు చంపితే ఏ రకంగా కంపెన్సేషన్ ఇస్తున్నారో ఆ రకంగా ఈ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. పిల్లల ఉచిత చదువు, ఇల్లు, భార్యకు సంబంధించి 2 భార్యలు, వాళ్ళు నిర్ణయించుకుంటే ఏదైనా చేద్దాము అని చెప్పి. అందుకని నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే, ప్రధానమైంది ప్రజల ఆదరణ మనకు రక్షణ. మనం ప్రభుత్వాలను కోరుతున్నాం, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు ఎక్కువ జరుగుతాయని దానికి ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మహారాష్ట్రలో తీసుకొచ్చారు. దాడులు అవుతున్నాయి. అది ఉపయోగపడతాయి కొంత మేరకు, కానీ ప్రజలే మనకంద. బ్లిడ్జ్ అనే ఒక పత్రిక ఉండేది, మీరు విన్నారో లేదో, చూసి ఉండరు మీరు. బ్లిడ్జ్ అని ఒక వారపత్రిక కరంజియా నడిపాడు, బొంబాయి నుంచి వచ్చేది. దేశంలో రాజకీయ నాయకులకు అవినీతికి ఏదన్నా బయటికి తీసి ప్రజలకు చెప్పేదనేది ఏదన్నా ఉంటే బ్లిడ్జ్ కొరకు వారం ఎదురు చూసేవాళ్ళు, ఎవరి మీద పడ్డారు, ఏం తెలుస్తున్నారు అని చెప్పి. ఆ పత్రికని ఒక వ్యక్తి పరువు పోయింది అని చెప్పి దావా వేశాడు. దావాల్లో నేను వేస్తే నేను నిరూపించాలా, రంగాచారి గారి మీద వేశాను, నా ప్రతిష్ట తీశాడు అని చెప్పి, లేదా నన్ను కొట్టడానికి వచ్చాడు, రుజువులు నేను చేయాలా. నేను వేశాను కదా కంప్లైంట్, ఎట్లా కొట్టడానికి వచ్చాడు, ఏ రకంగా వచ్చాడు, ఏ ఆయుధంతో వచ్చాడని చెప్పడానికి రుజువులు నేను ఇవ్వాలా, కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇవ్వాలా, ఫిర్యాదు చేసిన వాళ్ళు ఇవ్వాలా. మన మీద ప్రతిష్ట తీశారు అన్నప్పుడు నిరూపించుకోవాల్సింది మనమే, కంప్లైంట్ చేసిన వాడు కాదు.
ఆ చట్టం కూడా మనకు అనుకూలంగా లేదు. ఎవరో నా ప్రతిష్ట తీశారంటే నేను తీయలేదని చెప్పుకోవాలా, నా ఉద్దేశం కాదు అది కాదని నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకునే బాధ్యత విలేకరి మీద, పత్రిక యజమాని మీద ఉంది. వేసిన ఆయన మీద లేదు. వేసిన ఆయన చేస్తాడు, నా ప్రతిష్ట పోయిందండి అంతే. కొన్ని చట్టాలు మనకు అనుకూలంగా కూడా లేవు. ఇవి కాకుండా ఎప్పుడూ మన మీద ఏలాడేది ఒక కత్తి ఉంది, అది పరువు నష్టం దావా, డిఫమేషన్. అవి కాకుండా దాదాపు 15-20 చట్టాలు మన మీద ఏలాడుతుంటాయి. మహిళలకు వ్యతిరేకంగా మహిళా రక్షణకున్న చట్టము మీడియా మహిళల మీద దాడి చేస్తే పర్టికులర్గా ఆమెకు సంబంధించినటువంటి మానభంగాలు, అశ్లీలతకు సంబంధించో రాయటానికి లేదుగా, రాయకూడదు. సమాజ ప్రయోజనం, వ్యక్తి ప్రయోజనం రాస్తే ఏమవుతుంది? నేను రాస్తున్నాను సార్ అంటే ఎవరన్నా కేసు ఇస్తే చాలు. మొన్న ఒక ఎన్జిఓ శ్రీనివాస్ లేడీ పిహెచ్డి చేసింది జర్నలిజంలో, యంగ్ లేడీ, 2015లో ఉస్మానియా నుంచి చేసిందట. షీ కేమ్ విత్ ఎ రిప్రజెంటేషన్. స్వేచ్ఛ అనే అమ్మాయి యాంకర్ చనిపోయిందిగా, ఆ అమ్మాయి కూతుర్ని పాపులర్ టీవీ ఛానల్స్ 13 ఏళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వేసిన ప్రశ్నలు, మీ తల్లితో వచ్చిన వ్యక్తి ఏం చేసేవాడు, ఎక్కడ కూర్చునేవాడు, స్వేచ్ఛనా ఇది? అమ్మాయి స్వేచ్ఛ, కానీ అడిగే స్వేచ్ఛ ఉంటుందా? ఆ రకంగా మీరు ఇంటర్ కోర్స్ చేశారా లేదని ఒక్క మాటే అడగండి, వాళ్ళు చేస్తుంటే చూసావా లేదా అనేది. ఇంత తెగబాటు వస్తే మీడియా, అందుకని మీడియాకి ముఖ్యమంత్రి చెప్పడు, గవర్నర్ చెప్పరు, రాష్ట్రపతి చెప్పరు, ప్రధానమంత్రి చెప్పరు. ఎవరైనా సాహసించినా కూడా ఇది చెల్లదు. మీడియాకి స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, ఇప్పుడు అది దాటుతున్నది అని సర్వత్రా వినపడుతుంది. సీనియర్స్ చాలా మంది ఉన్నారు, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కుపోండి, ఇప్పుడు మీడియా అంటే ఏం గౌరవం ఉందో చూడండి. అందువల్ల ఈ స్వయం నియంత్రణ కొరకు చట్టాలు ప్రభుత్వం చేయటానికి లేదు. మీడియా మీద నిర్బంధాలు, సెన్సార్షిప్ విధించటానికి అవకాశాలే లేవు. అందువల్ల ఈ స్వీయ నియంత్రణ స్వతంత్ర భారతదేశంలో చేయటానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. దానికి సుప్రీంకోర్టు సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షుడిగా ఉంటారు. దాంట్లో సభ్యులుగా పత్రికా యాజమాన్య ప్రతినిధులు ఉంటారు, వర్కింగ్ జర్నలిస్టులు ఉంటారు, చిన్న పత్రికల ప్రతినిధులు ఉంటారు, పార్లమెంటు లోకసభ ప్రతినిధులు ఉంటారు, రాజ్యసభ ప్రతినిధులు ఉంటారు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఉంటాడు, సాహిత్య అకాడమీ సభ్యుడు ఉంటాడు. 28 మందితో కూడినటువంటి సంస్థ
ప్రతిష్టకు భంగం కలిగిన, వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగిన సుప్రీంకోర్టు మాదిరిగా వెళ్ళి కాగితం వేసేస్తే, అప్లికేషన్ వేస్తే అడ్జుడికేషన్ విచారణ చేసే అధికారంతో పత్రిక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. జర్నలిస్టుల మీద దాడి జరిపిన, ప్రభుత్వాలు వివక్షతతో వ్యవహరించిన మీడియా పట్ల ఫిర్యాదు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అత్యంత విశ్వాసంతో పెద్ద భారాన్ని ప్రజల పక్షాన వ్యవహరించటానికి మీడియా మీద విశ్వాసం ఈ ప్రజాస్వామ్యం ఉంచింది. అలాంటి విశ్వాసాన్ని నెలకొల్పేటటువంటి సంస్థ మీద, వ్యక్తుల మీద నువ్వేం చదివావని అడగటంలే. యాజమాన్యాలు అడుగుతున్నాయి, నువ్వు చదివావా లేదా, ఎంత చదివావు, ఏమిటి అని తప్ప. ఇప్పుడు అక్షరాస్యత బాగా పెరిగిపోయింది కాబట్టి అక్యుటేషన్స్, విలేకరుల వరకు నువ్వేం చదివావు, నువ్వు కింది స్థాయిలో అయితే ఎస్ఎస్సి అయినా చదివి ఉండాలి కదా, మండల స్థాయిలో అయితే, జిల్లా స్థాయిలో అయితే ఇంటర్మీడియట్ లేకపోతే గ్రాడ్యుయేషను, రాష్ట్ర స్థాయిలో అయితే గ్రాడ్యుయేట్గా తప్పనిసరిగా ఉంటే మినిమం బెటరు అనేది ఆ రకంగా విలేకరులకు సంబంధించి, ఎక్రిడేషన్స్కి సంబంధించి తప్ప మీరు సబ్ ఎడిటర్ని ఎవరు పెట్టుకోవాలంటే ప్రభుత్వం ఏమీ నిర్వచనం లేదు, ఆంక్షలేం లేవు. ఎడిటర్ని ఎవరు పెట్టుకోవాలి ఏం నిర్బంధం లేదు. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో పౌరుల పక్షాన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీడియా మీద ఉంచినటువంటి భారం, విశ్వాసం 3 అంగాల కన్నా పెద్దది, 3 ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ కన్నా పెద్దది. ఆ బాధ్యతని మనం విస్మరించిన, ఆ బాధ్యత పట్ల నిర్లక్ష్యం వహించిన, ఎవరు చెప్పారు మిమ్మల్ని రమ్మని? జర్నలిస్ట్ కావాలని ఎవరు చెప్పారు? మనం నిర్ణయించుకున్నాంగా, ఎవరు వాళ్ళు నిర్ణయించుకుందే కదా. ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చడానికి, పబ్లిక్ గుడ్, నేను అన్యాయాన్ని ఎదిరించి రాస్తాను, అవినీతిని ఎదిరించి రాస్తాను, ప్రజలకి ఏది బాగు అనేది రాస్తాను, ప్రజల సమస్యలు ఏంటో నేను అర్థం చేసుకోగలను, కళ్ళారా చూడగలను, ఆ విశ్వాసంతోనే నేను రాయగలుగుతానన్న విశ్వాసం ఉన్నందువల్లే జర్నలిస్టులుగా రావాల్సింది. లేదు, కలెక్టర్తో మాట్లాడవచ్చు, ఎస్పీతో మాట్లాడవచ్చు, తహసీల్దార్ని బెదిరించవచ్చు, మున్సిపల్ అధికారుల్ని, అది కానే కాదు. అలాంటి చర్యలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో మున్సిపల్ వ్యవస్థ అవసరం లే, మన విలేకరులే గోడ లేపాడు ఎక్కువ, గజం జరిగాడు, ఎందుకు రాస్తున్నారు? ఇల్లు కట్టుకున్నవాడు ఏదో చేస్తాడు అనుకోండి, అధికారం ఉన్నాడుగా, ఏదేదన్నా ప్రజా ప్రయోజనమా? పక్కింటి వాడు ఏదన్నా ఫిర్యాదు చేశాడా నీకు? అందుకనే మన వ్యవస్థ పోయే లారీని, రాత్రిపూట పోయే లారీని సివిల్ సప్లైస్ బిఏని బ్రహ్మాండంగా పట్టుకున్నామని అభినందిస్తాం. ఇసుకని అక్రమంగా తరలిస్తున్నామని వాస్తున్నాం. ఆ తర్వాత మనం భాగస్వామ్యం అయితే దాంట్లో. అందుకని మన వ్యవస్థ పట్ల విశ్వసనీయత తగ్గుతుంది. మన వ్యవస్థకి ప్రజల విశ్వసనీయతే ప్రధానమైంది. అందువల్ల ఇష్యూస్ చాలా ఉన్నాయి. నేను ముందే చెప్పాను, అరగంట ఆలస్యము,
శ్రీనివాస్ గారు వచ్చేస్తారు ఏ నిమిషమైనా అని చెప్పి వచ్చారు. కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటే సాయంత్రం దీన్ని కొనసాగిస్తానని. మీ టైం అయింది కదా, శ్రీనివాస్ గారు టైం అయింది కాబట్టి వారి క్లాసును కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక అరగంట 5 minutes లేట్గా మొదలైంది.